పరిశుద్ధాత్మిక అనుభవంలోనికి మనం రాకపోవడం గల కారణం, మనం ప్రభువు యొక్క పాదాల దగ్గర, ప్రభు యొక్క సన్నిధిలో మరి దేవునికి మనల్ని మనం సమర్పించుకొని, దేవా నన్ను నీ అభిషేకం చేత, ఈ పరిశుద్ధాత్మ శక్తి, ఈ పరిశుద్ధాత్మ సన్నిధి చేత నన్ను నింపుమని మనం ప్రభు సన్నిధిలో మనము సమయాన్ని కేటాయించుకొని, ఉపవాస దినాన్ని, వ్రత దినాన్ని ప్రతిష్ఠించుకొని ప్రభు పాదాల దగ్గర మనం గడిపినప్పుడు తప్పకుండా దేవుడు తన ఆత్మ చేత నింపి తన అభిషేకాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అలాగే ఇక్కడ చూసినట్లయితే అనేక నూతన ఆత్మలు రక్షించబడ్డాయి. 3,000 మంది చేర్చబడ్డారు. అక్కడ అపోస్తలులు ఉన్నారు, ఆ ప్రార్థనలో, ఆ మేడగదిలో స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు, అనేకులు విశ్వాసులు ఉన్నారు. 12 మంది శిష్యులను తీసేస్తే మిగతా వాళ్ళంతా ఎవరండి? సంఘము. ఇస్కరియోతు యోధా స్థానంలో ఎవరు వచ్చారు? మత్తీయ. మిగతా వారంతా సంఘ సభ్యులు అందరూ కలిసి ప్రార్థించారు. ఆ ప్రార్థన ఆ 10వ రోజు పెంతెకోస్తు దినమందు యేసు ప్రభు తిరిగి లేచిన 50వ రోజు బలమైన అభిషేకం ఆ పెంతెకోస్తు దినమందు ఆ యొక్క 120 మంది మీదకి దిగి వచ్చినప్పుడు సంఘము అది క్షేమాభివృద్ధి నొందడము. సంఘము 120 మంది ఉన్న సంఘములో 3,000 మంది చేర్చబడ్డా. ఈరోజు ప్రార్థన శక్తి మనం కలిగి ఉన్నప్పుడు, మనం ప్రార్థిస్తున్నప్పుడు, ఉపవాసాలు ఉంచున్నప్పుడు సంఘాన్ని క్షేమాభివృద్ధి చేస్తాడు. సంఘాన్ని దేవుడు విస్తరింప చేస్తాడు. సంఘ సరిహద్దులను దేవుడు విశాలపరుస్తాడు. కనుక సేవకులతో మమేకమై సంఘములో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దేవుడి పాదాల దగ్గర ఉపవాసాలుండి ప్రార్థనలు చేసినప్పుడు నూతన కుటుంబాలను దేవుడు సంఘములోనికి నడిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ 4వ అధ్యాయానికి పోయేసరికి పురుషుల సంఖ్య ఎంత అయిందండి? 5,000 అయ్యాలి. ఎంత అయిందండి? 5,000 అయింది. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు సంఘాలు విస్తరించాలి. ప్రభు సన్నిధిలో ఈ అంత దినాలలో సంఘాలు క్షేమాభివృద్ధి పొందాలి. ఇలాగ ఉపవాస ప్రార్థనలు జరగాలి తరచుగా. ప్రభు సన్నిధిలో మనకు దిద్దుబాటు అవసరం. ప్రభు సన్నిధిలో మనల్ని మనం ప్రతిష్ఠించుకొని ప్రభు పాదాల దగ్గర మనం మొరపెడుచున్నప్పుడు అనేకులను కదిలిస్తాడు. బండలాంటి హృదయాలను దేవుడు మాంసపు హృదయాలుగా మార్చి ఆయన సన్నిధికి దేవుడు తోలుకొస్తాడు. హల్లెలూయా. త్రాగుబోతులను మారుస్తాడు, దొంగలను మారుస్తాడు, వ్యభిచారులను మారుస్తాడు, హంతకులను మారుస్తాడు.